ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, కుంభరాశి వారు ఒక నిమిషం ప్రశాంతంగా కూర్చొని వినండి. ఈ రోజు చెప్పబోయే ప్రతి మాట మీ జీవితాన్ని మార్చేయగలదు. ఇది ఏదో సాధారణ రాశి ఫలం కాదు. చాలా రోజులుగా మిమ్మల్ని లోపల వేధిస్తున్న ప్రశ్నలకు సమాధానం. వీడియోలకి వెళ్లే ముందు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవ, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరి స్నేహితులారా, ఒక మహిళ మీపై ఉన్న శత్రుత్వంతో ఎంతలా గుడ్డిదైపోయిందంటే మిమ్మల్ని ఆర్థికంగా నాశనం చేయడానికి, మీ సంతోషాలను తుడిచిపెట్టడానికి, ఆఖరికి మీకు హాని తలపెట్టడానికి కూడా వెనకాడడం లేదు. అసలు ఆ మహిళ ఎవరు? ఆమెకు మీపై ఎందుకింత కక్ష? ఆమె మీ వెనక ఎలాంటి కుట్రలు చేస్తుంది? ఈ రోజు ప్రతి విషయాన్ని పోసగుచ్చినట్లు మీకు చెప్పబోతున్నాను. స్నేహితులారా, చెవులు తెరిచి వినండి. చాలా జాగ్రత్తగా వినండి. ఒక మహిళ మీపై పెంచుకున్న శత్రుత్వంలో ఏ స్థాయిలో గుడ్డిదైపోయిందంటే మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయడానికి, రోడ్డున పడేసి దివాళా తీయడానికి, ఆఖరికి మీకు తీవ్రమైన హాని తలపెట్టడానికి కూడా వెనకాడడం లేదు. ఆఖరికి ఎవరా మహిళ? అసలు ఆమెకు మీతో ఉన్న అంతటి తీవ్రమైన శత్రుత్వం ఏమిటి? ఆమె పేరేమిటి? ఆమె మీపై వెనుక ఉండి ఏమేమి కుట్రలు చేస్తుంది? ప్రతి ఒక్క విషయము వివరంగా తెలుసుకోబోతున్నాం. స్నేహితులారా, ఈ వీడియోని ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రశాంతంగా కూర్చొని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. మరి స్నేహితులారా, ఈ రోజు చెప్పబోయే విషయాలు ఏమాత్రం సాధారణమైనవి కావు. ఇది మీరు చాలా రోజుల నుండి వినాలని తప్పించబోతున్న నిజం. ప్రతి విషయం, ప్రతి రహస్యం, ప్రతి నిజం. విశేషంగా ఈ రోజున రూపుదిద్దుకుంటున్న ఈ విషయాలు మీ జీవితపు దిశను పూర్తిగా మార్చగలవు. అందువల్ల చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అత్యంత ముఖ్యమైన విషయం, మీ జీవితాన్ని మలుపు తిప్పే అత్యంత కీలకమైన బహిర్గతం ఏదైతే ఉందో అది కాసేపట్లో మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు కేవలం ఒకే ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. కుంభరాశి వారి జీవితంలో ప్రస్తుతం నడుస్తున్న సమయం చాలా సున్నితమైనది, అత్యంత ప్రమాదకరమైనది. ఈ కాలంలో మీ ప్రతి అడుగు 100 సార్లు ఆలోచించి వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు వేసే ఒకే ఒక తప్పుడు అడుగు, మీరు తీసుకునే ఒకే ఒక తప్పుడు నిర్ణయం, మీరు పెట్టే ఒకే ఒక తప్పుడు నమ్మకం మీ మొత్తం జీవితాన్ని తలకిందులు చేసి నాశనం చేస్తుంది. స్నేహితులారా, మీ రాశిని, మీ జాతక చక్రాన్ని, మీ గ్రహాల గమనాన్ని బట్టి చూడగా కుంభరాశి వారితో ఈ సమయంలో జరుగుతున్నది ఏదో సాధారణమైన జీవిత హెచ్చుతగ్గులు కావు. ఇది మీ వెనక జరుగుతున్న ఒక చాలా పెద్ద కుట్రకు ప్రారంభం. మీ జీవితపు పునాదుల్ని కదిలించి పడేసే శక్తి ఉన్న ఒకనొక ఘోరమైన కుట్ర. మరియు అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే ఈ కుట్ర ఎక్కడో దూరం నుండి నడవడం లేదు, మీ అత్యంత సమీపం నుండే మీ వెన్నుపోటు పొడుస్తున్నారు. మీ చుట్టుపక్కల ఉండే మనుషుల్లోనే ఎవరో ఒకరున్నారు. వారు మీ నవ్వుతూ ఆడుకొని కుటుంబాన్ని నాశనం చేయడానికి రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. మీ ప్రగతిని చూసి కాలిపోతున్నారు. మీ సంతోషాలు చూసి ఓర్వేలేక తలకిందులైపోతున్నారు. వారిలోని ఈర్ష్య, ఈ అసూయ అంత గుడ్డిగా మారిపోయిందంటే ఆ మనిషి మిమ్మల్ని దెబ్బతీయడానికి ఎలాంటి నీచమైన ఆయుధాన్ని ఎత్తడానికైనా సిద్ధమైపోయారు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్న నరకయాతన ఏదైతే ఉందో, పదే పదే మీ పనుల్లో వచ్చే అడ్డంకులు, అనవసరమైన గొడవలు, హఠాత్తుగా ఇంట్లో చుట్టుముట్టి తీవ్ర అనారోగ్యాలు, కొండల పెరిగిపోతున్న అప్పులు, విచ్ఛిన్నమవుతున్న ఆత్మీయ బంధాలు, ఇవన్నీ తాత్కాలికం కావు. ఇవన్నీ ఎవరో పక్కా పథకం ప్రకారం చేసిన కుట్రలో భాగమే ఎవరో ఉన్నారు. మీరు ఏనాటికి జీవితంలో ముందుకు వెళ్లకూడదని గట్టిగా కోరుకుంటున్నారు. మీ ప్రగతిని చూసి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వారిలో అశాంతి, ఈర్ష్య ఇప్పుడు ఒక ప్రమాదకరమైన విష రూపాన్ని దాల్చాయి. కానీ ఈ రోజు ప్రతిదీ కూడా తేట తెల్లంగా తెలుస్తుంది. ఆమె ముఖం, ఆమె పేరు, ఆమె నడుచుకునే పద్ధతి మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆమె చేసే కుట్రలు, చెడు దృష్టి నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో చెప్పే దివ్యమైన ఉపాయాలు. మీ జీవితంలో కూడా సరిగ్గా ఎలాగే జరుగుతుందా? ఎందుకంటే కాళీమాత, హనుమంతుడి కృపతోనే ప్రతి బంధన దిగిపోతుంది, ప్రతి అంధకారం తొలగిపోతుంది. కుంభరాశి స్నేహితులారా, ముందుగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నకు సమాధానాలు మీరు బయటకు చెప్పక్కర్లేదు. స్వయంగా మీ గుండెపై చేవేసుకొని మీ హృదయం నుండి చెప్పండి. ఇక మొదటిగా, మీ ఇంట్లో అంతా ప్రశాంతంగా, సంతోషంగా సాగుతుందా? కుటుంబ సభ్యులందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ కూర్చొని ఉంటారా? వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ హఠాత్తుగా ఏమాత్రం ప్రాధాన్యత లేని ఒక చిన్న విషయానికి ఇంటి వాతావరణం గొడవగా మారిపోతుందా? ఆ చిన్న గొడవ ఎంత పెరుగుతుందంటే అసలు ఎప్పటికీ నోరు నుంచి రాకూడనటువంటి మాటలు వచ్చేసి మనుషులు విడిపోయేంత పగ పెంచుకుంటారా? ఇక రెండో విషయం, మీ ఇంట్లో అంతవరకు ఆరోగ్యంగా ఉన్న ఎవరో ఒకరు హఠాత్తుగా చాలా తీవ్రంగా అనారోగ్యం బారిన పడతారా? ఒకసారిగా ఆసుపత్రుల చుట్టూ తిరగడం ప్రారంభమవుతాయా? మందులు, డాక్టర్లు, వైద్యం, మీ సంపాదన నీళ్లల్లా ఖర్చయిపోతుందా? అసలు ఇదంతా సడన్ గా ఎలా జరిగింది? మాకే ఎందుకు ఇలా జరుగుతుందని మీరు దిక్కుతోచక ఆలోచిస్తూ ఉండిపోతారా? మరియు మూడవది, మీరు ఏదైనా ఒక పనిలో మీ పూర్తి శ్రమను దారపోస్తారా? నెలల తరబడి, సంవత్సరాల తరబడి తపస్సులాగా కష్టపడతారా? కానీ తీరా ఆ పని పూర్తయి విజయం ఫలితం దక్కే సమయం వచ్చేసరికి చివరి క్షణాల్లో మీ చేతిలోకి కేవలం తీవ్ర నిరాశ మాత్రమే వస్తుందా? నోటిదాకా వచ్చిన కూడు నేలపాలైనట్లు మీ తయారైన పని క్షణాల్లో చెదిరిపోతుందా? మీ కష్టం, చెమట అన్ని వ్యర్థమైపోతున్నాయా? అలాగే నాలుగవది, మీ లోపల ఏ రకమైన కారణం లేకుండానే అపరిమితమైన కోపం నిండిపోతుంది. ఎంతటి కోపం అంటే ఆ సమయంలో మీరు ఏం చేస్తున్నారో మీకే అర్థం కాదు. ఎప్పుడైనా ఆగ్రహం
ఆగ్రహంతో ఇంట్లోని వస్తువులు వెరకొడతారు. ఎప్పుడైనా మీ అత్యంత ఆత్మీయులనే చాలా కఠినమైన మాటలు మాట్లాడేస్తారు. ఆఖరికి మీకు మీరే హాని చేసుకోవాలనే ఆలోచన కూడా వస్తాయి. ఆ తర్వాత శాంతించాక అయ్యో నేను ఎందుకు ఇలా ప్రవర్తించానని తీవ్రంగా పశ్చాత్తాపడతారు. మరియు 5వది, మీ ఇంట్లో పిల్లలు కూడా ఏ కారణం లేకుండానే విపరీతంగా చిరాకు పడ్డం, మొండిగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. రాత్రి వేళ్లలో వారికి సరిగ్గా నిద్ర పట్టకపోవడం లేదా కాసేపు నిద్రపోయిన హఠాత్తుగా అర్ధరాత్రి భయంతో కళ్ళు తెరిచి గట్టిగా అరవడం, శరీరం మొత్తం చెమటలతో తడిసిపోవడం, లేచిన తర్వాత కూడా అసలు ఏమైందో చెప్పలేక భయపడుతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం అవును అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును ఇలాగే జరుగుతుంది అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇవి ఏమాత్రం సాధారణమైన విషయాలు కావు. ఇవి మీ ఇంటిని ఆవరించిన ఒక మహా సంఘటనకి సంకేతం. వీటిని నిర్లక్ష్యం చేయడం అంటే మీ జీవితాన్ని మీరే చేతులారా నాశనం చేసుకోవడమే. ఇదంతా మీ ఇంట్లో పదే పదే జరుగుతూ ఉంటే దీన్ని తేలిగ్గా తీసుకునే పొరపాటు అసలు చేయకండి. ఇది ఖచ్చితంగా మీ పైన పనిచేస్తున్న ప్రతికూల దుష్ట శక్తులు, చెడు దృష్టి ప్రభావమే. ఇది ఎవరో కావాలని పథకం ప్రకారం మీ జీవితంలో వేసిన అదృశ్యమైన చెడు ప్రయోగాల బంధనం. ఈ బంధనాన్ని వీలైనంత త్వరగా తెంచడం చాలా అవసరం. ఎలా పరిష్కరించాలో తెలుసుకుందాం. జీవితం అన్నాక సంతోషాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. ఇది దేవుడు రాసిన రాతలో భాగం. కానీ దుఃఖం అనేది ఒక దాని వెనక ఒకటి ఆగకుండా వస్తూ ఉంటే, చేసే ప్రతి పని చెడిపోతూ ఉంటే, రక్తం పంచుకున్న ఆత్మీయ బంధాలు కూడా తెగిపోతూ ఉంటే అది రాత కాదు, అది ఎవరో మీపై చేసిన కుట్ర, చెడు ప్రయోగం. మీరు మీ జీవితంలో ఏ వ్యక్తులు అత్యంత ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారో, ఎవరి మీ కంటి పాపల చూసుకొని అత్యధికంగా నమ్మారో, ఆఖరికి ఆ వ్యక్తులే మిమ్మల్ని దారుణంగా మోసం చేశారు. మీరు ఊహించని అతిపెద్ద నమ్మక ద్రోహం కూడా మీకు వారి నుంచే లభించింది. వారి కోసం మీరు మీ నిద్రను త్యాగం చేశారు, సంపాదించిన ధనాన్ని పెట్టారు, మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చారు, మీ సొంత సుఖ సంతోషాలు కూడా పక్కన పెట్టారు. కానీ తీరా మీకు ఒక అవసరం కావాల్సి వచ్చినప్పుడు, మీరు తీవ్రమైన ఆపదలో ఉన్నప్పుడు మీ చుట్టూ చూస్తే మీ నీడ తప్ప ఎవరు లేదు. ఏ మనుషుల కోసమైతే మీరు మీ సమస్తాన్ని దారపోసారు, ఆ మనుషులే ఈ రోజున మీ జీవితానికి దూరమైపోయారు. ఆ మనుషులే ఈ రోజు మీ పూర్తి నాశనానికి రహస్యంగా పథకాలు వేశారు. స్నేహితులారా, మీరు మీ జీవితంలో ఎంతో సాధించాలని, ఉన్నత స్థానానికి ఎదగాలని ఎన్నో కలలు కన్నారు. మీ లోపల అపారమైన ప్రతిభ ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది. మీరు సాధించలేనిది ఏదీ లేదు. కానీ మీ చుట్టూ దాగి ఉన్న శత్రులు మీ ప్రగతి మార్గంలో అదృశ్యమైన ముళ్లకంపలను నిలబెట్టారు. ఈ అడ్డంకులు కావాలని ఆలోచించి వేశారు. అందుకే మీరు ఎంత కష్టపడినా దానికి తగిన ప్రతిఫలం దక్కలేదు. అందుకే ఒక ఆపద పూర్తవక ముందే మరొక పెద్ద ముప్పు వచ్చి పడుతుంది. అందుకే భార్యాభర్తల మధ్య అనుమానాలు, గొడవలు, విడిపోతున్నారు. అందుకే ఇల్లు, కుటుంబంలో విడిపోయే భయంకరమైన పరిస్థితులు తయారయ్యాయి. అందుకే ప్రతి పని చివరి క్షణాల్లో చెడిపోతుంది. కనీసం ఇంటి ఖర్చులు నడవడానికి కూడా అప్పులు చేయాల్సి వస్తుంది. జీవితం మొత్తం చీకటిగా, నిరాశగా మారడం మొదలైంది. ఒకప్పుడు పొందిన ఆనందం ఇప్పుడు పొందలేకపోతున్నారు. మీకు గనక ఇలా జరుగుతూ ఉంటే దీన్ని తేలిగ్గా తీసుకొని నిర్లక్ష్యం చేయకండి. స్నేహితులారా, మీ జీవితం ఈ సమయంలో ఒకనొక మహిళ యొక్క భయంకరమైన దుష్ట ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మహిళ మీపై పెంచుతున్న ఈర్ష్య, శత్రుత్వంలో ఏ స్థాయికైనా గుడ్డిదైపోయిందంటే ఆమె మిమ్మల్ని నాశనం చేయడానికి, మీకు హాని తలపెట్టడానికి ప్రమాదకరమైన దిష్టి దోషాలు ఉపయోగిస్తుంది. ఈ మహిళ మీ ముఖంలో ఉన్న నవ్వును కూడా లాక్కోవాలని చూస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్య లక్ష్మిని బంధించేయాలని చూస్తుంది. మీ వ్యాపారం, ఉద్యోగం, పిల్లల ప్రగతి, కుటుంబంలో సంతోషాలు, ఆఖరికి మీ ఇంటికి కొండంత అండగా ఉన్న మీ ఎలవేలుపుల కులదేవతల కృపను కూడా తన నీచమైన చెడు ప్రయోగాలతో ఆపడానికి ప్రయత్నించింది. ఇదే అసలు కారణం. అందుకే మీ జీవితం ఇలా దిక్కుతోచిన చిక్కులో పడిపోయింది. కానీ ఆఖరికి ఎవరా మహిళ, ఆమె పేరేమిటి, ఆమె ఎక్కడి నుండి, ఆమె వేస్తున్న కుట్ర నుండి మీరు ఎలా బయటపడగలరు, ఇదంతా తెలుసుకోవడం చాలా అవసరం. ఆమె మీ మొత్తం కుటుంబాన్ని ప్రతికూల దుష్ట శక్తుల బంధనంలోకి నెట్టడానికి ఈ పని చేయించింది. ఈ బంధనాన్ని తెంచడం అందుకే అత్యంత అవసరం. ఎందుకంటే ఈ బంధనం మీ ఇంట్లో ఉన్నంత కాలం మీరు ఎంత కష్టపడినా మీ శ్రమ ఫలించదు. ఏ ఒక్క కళ నెరవేరదు. మీ ఇంట్లో లక్ష్మీదేవి కృప ఆగిపోతుంది. ధనం వచ్చే మార్గాలు మూసుకుపోతాయి. వ్యాపారంలో పతనం తప్పదు. కుటుంబంలో నిరంతరం కలహాలు, గొడవలు మరియు తీవ్రమైన మానసిక ఒత్తిడి ఆవరించి ఉంటుంది. మరియు ఈ రోజున ఈ విశేష సమయంలో మీ మూతపడిన అదృష్టపు తాళాలు తెచ్చే దివ్యమైన తాళం చెవిగా మారుతుంది. ఇప్పుడు ఆ సంకేతాలు ఇవి మీ ఇంటిపై ఎవరో చెడు ప్రయోగాలు చేశారని స్పష్టంగా నిరూపిస్తాయి. మీకు ఇటీవల కాలంలో మీ ఇంటి బయట సింహద్వారం దగ్గర కానీ లేదా మీ మేడ పైన కానీ ఏదైనా వింతైన వస్తువు కనిపించాయా? ఒకవేళ మీ సమాధానం అవును అయితే ఇది మొదటి మరియు అత్యంత పెద్ద సంకేతం. ఎవరో మీపై తీవ్రమైన ప్రతికూల ప్రయోగం చేశారు. రెండవది, మీ ఇంట్లో గత కొన్ని నెలల నుండి ఒక వింతైన అశాంతి, బరువు అనిపించి ఉందా? ఇంట్లోని జనాలు ఒకరిపై ఒకరు కారణం లేకుండా చిరాకు పడడం, తిట్టుకోవడం మొదలుపెట్టారా? ఉదయాన్నే లేవగానే మనసు చాలా బరువుగా ఉంటుందా? ఇంట్లో పూర్వం ఉన్న సంతోషం, ఆ పండగ వాతావరణం ఇప్పుడు పూర్తిగా మాయమైపోయాయా? ఒకవేళ అవును అయితే ఇది రెండో స్పష్టమైన సంకేతం. మూడవది, మీ ఇంట్లో పెద్ద వ్యక్తి ఎవరైతే పూర్వం చాలా దృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారో, ఎవరైతే మొత్తం కుటుంబాన్ని పెద్ద దిక్కుగా ఉండేవారో, వారు ఇప్పుడు హఠాత్తుగా తీవ్రమైన అనారోగ్యాల బారిన పడ్డారా? మరియు డాక్టర్ వద్దకు వెళ్తే పరీక్షల్లో ఏ జబ్బు లేదని తేలుతుందా? వైద్యం మందులు ఏమాత్రం పనిచేయడం లేదా? ఒకవేళ అవును అయితే ఇది మూడో సంకేతం. ఇది ఏదో చెడు ప్రయోగ ప్రభావం వల్లే జరుగుతుందని అర్థం. ఈ మూడు సంకేతాలు తేలిగ్గా తీసుకుని నిర్లక్ష్యం చేయకండి.
మీ ఇంట్లో ప్రమాదపు గంట మోగుతుంది. మరియు ఈ పని ఎక్కడ దూరంగా ఉన్న మనిషి చేయడం లేదు, మీ ఇంట్లో ఒకప్పుడు కడుపు నిండిన ఆ మనిషి చేస్తుంది. ఎవరి ఇంటికి మీరు ఎప్పుడైతే ఆకలి కడుపుతో వెళ్లారో, ఎవరైతే మీ వద్దకు రోజుగా వచ్చేవారో, ఎవరికి మీ ఇంటి ప్రతి రహస్యం తెలుసో, మీరు మీ భవిష్యత్తు ప్రణాళికలు, కలలు, మీ బలహీనతలు చెప్పారో, ఎవరైతే మీరు బలహీనంగా ఉన్నంత కాలం మీ శ్రేయభిలాషలో నటించారో, కానీ ఎలాగైతే మీరు కొద్దిగా ప్రగతి సాధించి పైకి వచ్చారో వారి లోపల అసూయ, ఈర్ష్య మేల్కొనడం మొదలయ్యింది. ఇప్పుడు వారు తమ ఈర్ష్యను చలార్చుకోవడానికి, మళ్లీ మిమ్మల్ని కిందకి లాగడానికి, నాశనం చేయడానికి ప్రతి రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కుట్ర. దీన్ని అర్థం చేసుకోవడం మీకు చాలా అవసరం. ఆ మహిళ పేరేమిటి, ఆమె గుర్తింపు ఏమిటి, ఆమెను మీరు ఎలా పట్టుకున్నారు, ఇదంతా ఇక ముందుకు ఉంది. ఇప్పుడు ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, కుంభరాశి వారు మీ జీవితంలో ఈ రహస్యంలో ఇద్దరు మహిళల యోగం స్పష్టంగా కనిపిస్తుంది. అందులో ఒకరు ఎలాంటి మహిళ అంటే జీవితాంతం మీకు కొండంత అండగా తోడుగా నిలుస్తుంది. మరియు రెండో మహిళ ఎలాంటిదంటే మీ సంతోషకరమైన జీవితాన్ని నరకంలా మార్చేయగలదు. ఈ ఇద్దరు ఏదో ఒక రూపంలో మీ జీవితంతో ముడిపడి ఉన్నారు. ఇద్దరు మీకు అత్యంత సమీపంలోనే ఉన్నారు. ఒకరు మీ జీవితాన్ని స్వర్గంలా మార్చే దేవత అయితే, రెండో మహిళ మీ సంతోషాలు పూర్తిగా అంతం చేయడానికి వచ్చిన వ్యక్తి లాంటిది. ఇప్పుడు ఇది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎవరి తోడుని ఎంచుకుంటారు అనేది. ఒకవేళ మీరు తప్పుడు వ్యక్తిపై నమ్మకం ఉంచితే మీ జీవితం మరింత కష్టతరంగా మారుతుంది. అందువల్ల ఆ మహిళ గురించి కూడా తెలుసుకోవాలి. ఎవరి నుంచి మీరు ఖచ్చితంగా దూరం పాటించాలో, మరియు ఆ శుభప్రదమైన వ్యక్తి గురించి కూడా, ఎవరైతే మీకు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా నిరూపితం కాగలరు. కానీ అంతకంటే ముందు మీ జీవితాన్ని ఆవహించిన ఆ చెడు ప్రయోగాలకు అర్థం తెలుసుకోండి. శనిదేవుడు మనుషులకు వారి కర్మలను బట్టే ఫలితాలు ఇస్తాడు. ఆయన న్యాయం చేయడంలో ఆలస్యం ఖచ్చితంగా చేస్తారేమో కానీ ధర్మాన్ని నిలబెట్టడంలో ఎప్పుడూ వెనకడుగు వేయరు. మీ జాతకంలో శని ప్రభావం, అలాగే గురుగ్రహ అనుగ్రహం ఈ సమయంలో చాలా కీలకమైనది. ఒకవేళ మీ జాతకంలో శని బలహీనంగా ఉంటే ఒక మాట ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ఈ రోజు చేయవలసిన పనిని ఎప్పుడు రేపటికి వాయిదా వేయకండి. మీ జీవితంలో కఠినమైన క్రమశిక్షణను కాపాడుకోండి. ఎప్పుడు బద్ధకాన్ని ప్రదర్శించకండి, ఎందుకంటే బద్ధకం అనేది ఒక రకమైన తామసిక భావం. అది మీలోని సశక్తిని ప్రతికూలకంగా మారుస్తుంది. ఎక్కడైతే ప్రతికూల శక్తి ఉంటుందో అక్కడ చెడు ప్రయోగాల ప్రభావం కూడా వేగంగా పనిచేస్తుంది. మీరు క్రమశిక్షణతో ఉన్నప్పుడు, ధర్మబద్ధంగా ఉన్నప్పుడు, మీ కర్మల్లో నిమగ్నమై ఉన్నప్పుడు శని మరియు బృహస్పతి ప్రభావం బలంగా మారి మీకు శుభ ఫలితాలు లభించడం మొదలవుతాయి. ఇప్పుడు ఆ ముఖ్యమైన విషయాల గురించి, ఇది మీ జీవితంలో అత్యంత విషయంగా నిరూపించబోతుంది. అదేమిటంటే గుడ్డిగా నమ్మడం. స్నేహితులారా, ఈ రోజుల్లో ఉన్న ప్రపంచంలో ఎవరిని కూడా కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మకండి. చాలా సార్లు మనం అనుకుంటాం, ఇతను నా దగ్గర బంధువే కదా, అందువల్ల ఇతను ఎప్పుడు నా చెడు కోరడు అని. ఆ బంధాల నమ్మకంలో మనం చాలా ఇంట్లోని గుట్టు విషయాలను, మన భవిష్యత్తు ప్రణాళికలు, మన మనసులోని రహస్యాలన్నీ పంచుకుంటాం. కానీ ఎలాగైతే మీరు జీవితంలో కొద్దిగా ముందుకు వెళ్తారో, కొందరు లోపలే మీపై నిరంతరంగా ఈర్ష్యపడడం మొదలు పెడతారు. మీరు ఒక సొంత ఇల్లు కట్టుకున్నా, ఒక కొత్త వాహనం కొనుగోలు చేసినా, లేదా ఉద్యోగంలో కొద్దిగా ప్రగతి సాధించినా, కొందరు కారణం లేకుండా మిమ్మల్ని గర్విష్టి అని ప్రచారం చేయడం మొదలు పెడతారు. వారికి అనిపిస్తుంది మీ లోపల డబ్బు పొగరు వచ్చిందని, కానీ అసలు నిజానికి వారి లోపల కుళ్ళు, ఈర్ష్య మేల్కొంటాయి. ఇదే ఈర్ష్య వారిని మీపై వ్యతిరేకంగా పనిచేసేలా చేస్తుంది. మరియు గుర్తుంచుకోండి, ఎవరైతే మీ దగ్గర అత్యంత తీపిగా మాట్లాడతారో, ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తి మెచ్చుకుంటూ ఉంటారో, ఎవరైతే ప్రతి విషయాన్ని మీతో ఏకీభవిస్తున్నట్లు నటిస్తారో వారిపైనే మీరు అత్యంత ఎక్కువగా నిఘా ఉంచాలి. ఎందుకంటే ఎవరైతే అతిగా తీపి మాట్లాడుతున్నారంటే దాని వెనక విషపూరితమైన చేదు దాగి ఉందని అర్థం. చెడు దృష్టి, చెడు ప్రయోగాల వంటి వాటిలో తరచుగా మీ ప్రతికూల శత్రులు మీ ప్రమేయం ఉన్న వస్తువులనే ఉపయోగిస్తారు. అది మీకు అత్యంత సమీపంగా ఉన్న ఏదైనా వస్తువు కావచ్చు. ఇలాంటి వస్తువును తీసుకొని మీపై ఎలాంటివి ప్రయోగాలు చేస్తారు. అందువల్ల ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఒకవేళ ఏ వ్యక్తి అయినా పదే పదే మీ ఇంటికి వస్తుంటే అతని ఇంట్లో ఒంటరిగా వదిలేసే పొరపాటు అసలు చేయకండి. ఎందుకంటే అతడు రెండు ప్రమాదకరమైన పనులు చేయగలడు. మొదటిది, అతడు మీ వ్యక్తిగత లేదా ప్రియమైన వస్తువు రహస్యంగా తీసుకుంటాడు. రెండవది, అతడు తనతో తెచ్చిన చెడు వస్తువుని మీ ఇంట్లో ఎవరికి కనిపించని మూలల్లో దాచిపెడతాడు. దీని తర్వాత నెమ్మదిగా ఇంట్లో గొడవలు పెరగడం మొదలవుతాయి. ఇంట్లోని మనుషులు ఒకరిపై ఒకరు విపరీతమైన కోపంతో ఉండిపోతారు. ఐక్యత నశిస్తుంది, బంధాల్లో దూరాలు వస్తాయి, ఇంటి వాతావరణం పాడవుతుంది, వ్యాపారంలో హఠాత్తుగా పతనం రావడం మొదలవుతుంది. అసలు ప్రశాంతంగా ఉన్న జీవితంలో హఠాత్తుగా ఎలా మారిపోయిందని మనిషి దిక్కుతోచుగా ఆలోచిస్తాడు. మీ జీవితాన్ని ఆవహించిన ఈ చీకటిని తరిమి కొట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక చాలా కీలకమైన విషయం, మన ఇంటి మహిళలు తమకు తెలియకుండానే ఒక చాలా పెద్ద పొరపాటు చేస్తూ ఉంటారు. వారు చేసి ఈ పొరపాటు ప్రయోజనాన్నే ఆ శత్రు మహిళ పొందుతుంది. తరచుగా మన ఇంటి మహిళలకు ఒక చిన్న అలవాటు ఉంది. వారు తమ ఇంట్లోని చిన్న చిన్న విషయాలు, సంతోషాలు పొరుగు వారితోనో బంధువులతోనో చెప్పేస్తుంటారు. ఈ రోజు ఇంట్లో ఏదైనా మంచి వంటకం వండితే వెంటనే పొరుగు ఇంటికి వెళ్లేసి చెప్పేస్తారు. భర్త ఏ చిన్న కానుక తెచ్చి ఇచ్చినా వెంటనే స్నేహితులకు ఫోన్ చేసి చెప్తారు. కానీ మీరు చేసే ఇదే పని జీవితంలో అతిపెద్ద పొరపాటైపోతుంది. మీరు మీ సంతోషాలు ఇతరుల ముందు ప్రదర్శించినప్పుడు ఎదుటివారి మనసులోని ఈర్ష్య, అసూయ, కుళ్ళు ఆ సంతోషం పైన నెగిటివ్ ప్రభావం చూపడం మొదలవుతాయి. వారి చెడు దృష్టి మీ సంతోషాలు నెమ్మదిగా తినేస్తుంది. ఒకప్పుడు మీపై ప్రాణం ఇచ్చే భర్త, చిన్న చిన్న కోరికలు తీర్చే భర్త నెమ్మదిగా మారిపోతారు.
అవుతాడు. భార్యాభర్తల మధ్య కారణం లేకుండా గొడవలు వస్తాయి. అందువల్ల మీ మనసులోని విషయాలను, మీ ఇంటి గుట్టును, ఏ వ్యక్తిగత జీవిత విశేషాలను ప్రతి ఒక్కరితో పంచుకోకండి. మీ పిల్లల ప్రగతిని ప్రతి ఒక్కరికి చెప్పే అలవాటు వదిలేయండి. మీ దాంపత్య జీవితపు విషయాలు అత్యంత రహస్యంగా ఉంచండి. ఆ శత్రు మహిళ కూడా మీ సొంత నాలిక ద్వారానే మీ సంతోషాలు లాక్కుంటుంది. మీ ఇంటికి తరచుగా బంధువులు, పొరుగువారు వస్తారు, కానీ వచ్చే ప్రతి మనిషి మీ కోసం మంచిదే ఆలోచిస్తాడని అనుకోవడం పొరపాటు. చాలా మంది కేవలం చూడడానికి, మీ ఇంటి వాతావరణాన్ని పరీక్షించడానికి వస్తారు. ఒకవేళ మీ ఇంట్లో నవ్వులు, సుఖశాంతి, సదుపాయాలు ఉంటే వారి మనసులో ఈర్ష్య పుడుతుంది. వారి ప్రతికూల దృష్టి మీ ఇంటి సంతోషాలపై పడుతుంది. వారు వెళ్లిన తర్వాత ఇంట్లో గొడవలు వస్తాయి. ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడతారు. చెడు దృష్టి యొక్క ఘోరమైన ప్రభావం. అందువల్ల అలాంటి వారికి దూరంగా ఉండండి. ఇక ఆఖరికి ఎవరు ఆ మహిళ మీపై చెడు ప్రయోగాలు సహకారం తీసుకున్న ఆ మహిళను గుర్తించడానికి కొన్ని సంకేతాలున్నాయి. ఈ మహిళ మీ జీవితంలో చాలా సుదీర్ఘ కాలం నుండి ఉంది. ఈమె ఏ కొత్తగా వచ్చిన పరిచయస్తురాలు కాదు. ఈమె ఎలాంటి మహిళ అంటే దైవభక్తి ఉండదు, పరిశుభ్రతను పాటించదు, ఎల్లప్పుడూ అపవిత్రమైన ఆలోచనలతో ఉంటుంది. ఎవరి మనసులో అయితే కపటం, చలం, పాపం నిండి ఉంటాయో, ఎవరైతే ఇతర నిజమైన సంతోషాన్ని చూసి తట్టుకోలేరు. ఈమె ఎప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్లినా ఆ తరువాత మీ ఇంట్లో ఏదో ఒక పెద్ద గొడవ లేదా అశుభం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ మహిళ తన వైవాహిక సంబంధాల పట్ల నిజాయితీగా లేదు. ఈమెకు ఎప్పుడు కూడా దూరం పాటించండి. రాబోయే కాలంలో మీ జాతకంలో రాహుకేతులు మరియు శుక్రుడి ప్రభావం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ రకమైన యోగం ఏర్పడినప్పుడు హఠాత్తుగా పెద్ద ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, నిలిచిపోయిన డబ్బులు ఆగిపోవడం లేదా చివరి నిమిషంలో పనులు చెడిపోవడం జరగవచ్చు. శత్రువుల కుట్రలు కూడా పెరుగుతాయి. అందువల్ల ప్రతి నిర్ణయం చాలా ఆలోచించి తీసుకోవాలి. ఒకవేళ మీరు ఈ విషయాలు నిర్లక్ష్యం చేస్తే రాబోయే పరిస్థితులు ఇంకా కష్టతరం కావచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఒకవేళ మీరు మీ ఇంట్లోని మంచం లేదా పరుపు పైన కూర్చొని భోజనం చేస్తుంటే అది మీ శుక్రగ్రహాన్ని తీవ్రంగా బలహీనపరుస్తుంది. దీనివల్ల మీ ధనం, ఆరోగ్యం, భార్యాభర్తల అనురాగం, మానసిక శాంతి దెబ్బతింటాయి. జాతకంలో 12వ భావం దెబ్బతిని అనవసర ఖర్చులు పెరుగుతాయి. సంపాదన కంటే ఖర్చు ఎక్కువై అప్పులు చేయవలసి వస్తుంది. అందువల్ల పడుకునే మంచంపై ఎప్పుడు భోజనం చేయకండి. ఇప్పుడు ఆ ముగ్గురు ద్రోహుల గురించి తెలుసుకుందాం. మొదటి అక్షరం తెలిస్తే మీరు వెంటనే గుర్తుపడతారు. ఇతను మీ దగ్గరి బంధువు, మీ నగరంలోనే ఉంటాడు, మీ ఇంటికి వస్తాడు. ఇతని పేరు ఇంగ్లీష్ లోని 6 అక్షరంతో ప్రారంభమవుతుంది. బయట చాలా అమాయకుడిగా కనిపిస్తారు, కానీ లోపల చాలా తెలివైన వాడు. మాటల్లో మీ ఇంటి రహస్యాలు లాగి వాటిని మీపై ప్రయోగిస్తాడు. తప్పుడు సలహాలు ఇస్తూ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తాడు. ఇతనికి దూరంగా ఉండండి. మరియు ఈమె మీ పొరుగు ఉండే ఆవిడ కావచ్చు లేదా మీతో పనిచేసే సహోద్యోగి కావచ్చు. ఈమె పేరు ఇంగ్లీష్ లోని G అక్షరంతో ప్రారంభమవుతుంది. తీపి మాటలతో మీ సమాచారాన్ని సేకరించి స్వార్థం కోసం వాడుకుంటుంది. అవసరమైతే మీపై అబద్ధపు ఆరోపణలు కూడా వేస్తుంది. ఈమెతో కేవలం పరిమితంగా ఉండండి. ఇక ఇతను సంవత్సరాల తరబడి ఉన్న మీ పాత స్నేహితుడు. ఇతని పేరు ఇంగ్లీష్ అక్షరంలోని D అక్షరంతో ప్రారంభమవుతుంది. పైన మేలు చేస్తున్నట్టే కనిపిస్తూ లోపల మిమ్మల్ని తప్పుడు మార్గంలోకి నెడతాడు. మీరు పైకి రావడం ఇతనికి ఏమాత్రం నచ్చదు. మరి స్నేహితులారా, ఈ దుష్ట ప్రభావాల నుండి, శత్రు కుట్ర నుండి మిమ్మల్ని రక్షించే దివ్యమైన పరిహారం. ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసి మహావిష్ణువు లేదా దత్తాత్రేయ ముందు పసుపు ప్రమిదలో నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించండి. పసుపు రంగు గుడ్డలో కొద్దిగా శనగపప్పు, పసుపు కొమ్ము, బెల్లం ఉండి మూట కట్టి ఈ రోజున ఈ మూటను వెంకటేశ్వర స్వామి లేదా సాయిబాబా గుడిలో సమర్పించండి. దీనివల్ల ఇంట్లోని లక్ష్మీ బంధనం తొలగిపోయి ధనాదాయం పెరుగుతుంది. ఇక శత్రు పీడలు, చెడు దృష్టి నాశనం చేయడానికి కాళీమాత పూజ అత్యంత శక్తివంతమైనది. ఈ రోజున అనగా శుక్రవారం లేదా మంగళవారం నాడు కాళీమాత లేదా కనకదుర్గమ్మ వారి పుటో ముందు వేప నూనె లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఎర్రటి పువ్వులు సమర్పించి అమ్మవారి ముందు 2 ఎండు మిరపకాయలు, కొద్దిగా ఉప్పు ఉంచి దిష్టి తీసి బయటపడేయండి. అమ్మవారి మంత్రం ఓం హైం హీం క్లీం చాముండై విచ్చే అని 21 సార్లు జపించండి. ఎలాంటి చెడు ప్రయోగాలైనా కాళీమాత దివ్యకాంతి ముందు మాడి మసైపోతాయి. ఇక మీ ఇంటి గుమ్మం పైన ఒక ఎర్రటి గుమ్మడికాయ లేదా పసుపు రాసిన కొబ్బరికాయ కట్టండి. ఒక ఎర్రటి గుడ్డలో కొద్దిగా కల్లుపు, నల్ల ఆవాలు, కర్పూరం ఉంచి మూట కట్టి గుమ్మానికి కుడి వైపున ఉంచండి. ఇది ఎటువంటి చెడు దృష్టి ఇంట్లోకి రానివ్వదు. 5 రావి ఆకులు తెచ్చి శుద్ధమైన నీటిలో కడిగి పసుపుతో శ్రీ అని రాసి పూజా గదిలో ఉంచండి. వారం తర్వాత వాటిని ప్రవహించే నీటిలో లేదా ఏ చెట్టు మొదట్లైనా వేయండి. మరి స్నేహితులారా, ఉపాయాలతో పాటు మీ కర్మలు పవిత్రంగా ఉంచుకోండి. ఇంట్లోని పెద్దలు, తల్లిదండ్రులు గౌరవించండి. ఎవరికి అన్యాయం చేయకండి. రాబోయే రోజుల్లో మీరు కష్టపడుతున్న పనులు సులభంగా పూర్తవుతాయి. కానీ సులువైన పనుల విషయాల్లో అతి విశ్వాసం ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఉండండి. మరియు ఈ రోజున దివ్యమైన విషయాలు పాటించండి. మీ ఇంటిపై ఉన్న సమస్త బంధనాలు, చెడు దృష్టి తెగిపోతాయి. కాళీమాత మరియు లక్ష్మీ నారాయణల కృపతో మీ జీవితంలో మళ్లీ సంతోషాలు, సమృద్ధి తిరిగి వస్తాయి. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.